హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ నిలవ పచ్చడి పెట్టుకుందాం. ముందుగా 150 గ్రాములు చింతపండు నానబెట్టుకొని కడిగి వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టుకుంటే తొందరగా చింతపండు అనేది బాగా ఉడుకుతుంది. ఈలోపు కాకరకాయలన్నీ ఈ విధంగా సన్న ముక్కలుగా కలుసుకుందాం. ఇలా పెద్దగా ముక్కలుగా వచ్చినాయి ఒకసారి ఇలా కట్ చేసుకొని పలసగా కట్ చేసుకుంటే త్వరగా ఎగుతాయి. కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ పోసాను. నేనైతే 1/2 కేజీ ఆయిల్ పోసానండి. 1/4 కేజీకి ఆయిల్ వేడెక్కనిచ్చి ఈ విధంగా కాకరకాయలన్నీ రోస్ట్గా వేపుకోవాలి. ఈ విధంగా వేపితే సరిపోతుంది. అన్నీ ఇలా వేపి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు వెల్లుల్లిపాయలు ఇలా ఒలిసి పెట్టుకుందాం. నేనైతే 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నా. చింతపండు అంతా బాగా గుజ్జు తీసుకోవాలి. చింతపండు వేసేసుకొని శుభ్రంగా గుజ్జు తీసుకుందాం. మన కాకరకాయలు అనేది పచ్చడి పెట్టుకుంటే అసలు చేదు ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. షార్ట్ వీడియో పెట్టా కానీ షార్ట్ వీడియోలో నిదానంగా వీడియో మాట్లాడటానికి కుదరదండి. ఇప్పుడైతే అదే ఆయిల్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. అంతే, తాలింపు గింజలు ఆ వేడికే వేగిపోయింది. స్టవ్ ఆపేస్తే ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేయటం వలన స్మెల్ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు. మనం నిలవ పచ్చళ్ళు సంవత్సరాలు పెట్టే పచ్చళ్ళు ఏంటంటే ఆ పచ్చళ్ళు అనేది ఎక్కువ రోజులుగా తినకూడదు. ఇప్పుడున్న రోజులకి ఎప్పటికప్పుడు నెలకు ఒకసారి ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ఏదో ఒక పచ్చడి. ఇప్పుడైతే నేను 2 స్పూన్లు మెంతులు వేసాను, 4 స్పూన్లు ఆవాలు వేసాను. ఇవన్నీ బాగా వేపుకొని చల్లార్పుకోవాలి బాగా. ఈలోపు ఇవన్నీ వేగిపోయాయి కదా, చింతపండు ఉడికించుకోవాలి. చింతపండు పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా బాగా ఉడికేలాగా ఉడికించుకుంటూ కొంచెం పసుపు వేసుకుందాం, 1 స్పూను. ఇప్పుడు చింతపండు కూడా ఉడికిపోయింది కదా, దింపేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ కారం అవన్నీ వేసేలోపు పచ్చడి అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసేసుకుందాం. మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని ఇప్పుడైతే కారం నేను చల్లారిపోయాయి కదా, 1 గ్లాస్ కారం తీసుకున్నాను, 1.5 గ్లాస్ తీసుకున్నాను. సాల్ట్ అయితే ముందు 1/2 గ్లాస్ తీసుకొని తర్వాత మళ్ళీ కొంచెం 1/4 గ్లాస్ అంత వేసుకోవాలి. సరిపోలేదు చూసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది చల్లారిపోయింది కదా, అన్నీ ఈ విధంగా వేసి చేతితో కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా ముందుగా నేను కొన్ని తీసి పెట్టుకున్నాను. ఒలిసి పెట్టినట్లలో కచ్చి పిచ్చిగా దంచేసుకోవాలి. నెలకొకసారి ఈ విధంగా ఏదో పచ్చడి పెట్టుకోండి. సంవత్సరాలు ఇప్పుడు కాసిన ఆయిల్ తినకూడదు కాబట్టి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. నెలకొకసారి 1 నెల టమాటా పచ్చడి, 1 నెల ఏదో ఒక పచ్చడి, అన్ని కూరగాయలు దొరుకుతాయి మనకి ఎప్పుడూను. ఇప్పుడు ఇంతే, తాలింపులు వేసేసాను. ఈ విధంగా చేయండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. నెల రోజుల పాటు 6 నెలల పాటు నిలవ ఉంటుంది. కానీ 1 నెలకి ఫ్రెష్గా పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. శనగ నూనెతో వేసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు. అంతే, గుమ్మగుమ్మలాడే పచ్చడి రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.